గుంటూరు నగరంలో వీధి కుక్క దాడిలో మృతి చెందిన 4 ఏళ్ల బాలుడు కె ఐజాక్ కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 లక్షల పరిహారం ప్రకటించారు. సీఎం ఆదేశాలతో బాలుడి కుటుంబానికి సోమవారం పరిహారం అందించారు. బాలుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. గుంటూరు నగరంలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన 4 ఏళ్ల బాలుడు కె ఐజాక్ కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. సీఎం ఆదేశాలతో బాలుడి కుటుంబానికి సోమవారం పరిహారం అందించారు. బాలుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న వీధి కుక్కల సంతాన నియంత్రణ కోసం 4 నెలల్లో స్టెరిలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 3.43 లక్షల వీధి కుక్కలు ఉండగా అందులో 2.03 లక్షల కుక్కలకు స్టెరిలైజేషన్ పూర్తయిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ముఖ్యమంత్రికి వివరించారు. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా అదుపు చేసేందుకు వెటనరీ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీని తక్షణం చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గుంటూరు తరహా ఘటనలు మళ్లీ తలెత్తకుండా మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అడవి తల్లిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుంది, నీడనిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అడవి ప్రకృతిపై తనకు అపారమైన ప్రేమ, గౌరవం ఉన్నాయన్నారు. అరకు అద్భుతమైన ప్రాంతం, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలన్నారు. ప్రభుత్వాలు, పార్టీలు మారుతుంటాయని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబిరిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డుంబిరిగూడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు పెదపాడు గ్రామంలో గిరిజనులతో పవన్ సమావేశమయ్యారు. చాపురాయి ప్రాంతాన్ని దాటుకుంటూ గిరిశిఖర గ్రామానికి ఆయన వెళ్లారు. అక్కడి ప్రజలతో సుమారు గంటసేపు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. డుంబిరిగూడ సభలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కావాలని సీఎం చంద్రబాబును కోరితే 24 గంటల్లో 49 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నారని అన్నారు. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గిరిజన ప్రజల జీవనశైలి మెరుగుపరచాలని, ఈ ప్రాంతాల్లో రోడ్లు బాగుండాలని అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో రోడ్లకు 92 కోట్లే ఖర్చు చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోపే 1500 కోట్లు విలువైన పనులు మంజూరు చేసి టెండర్లు కూడా పిలిచామని, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ప్రాంతంలో కూటమి పార్టీలకు ఓట్లు పడకపోయినా మీ బాగోగులు చూసుకోవడానికే మేమున్నామని అన్నారు. ప్రభుత్వాలు, పార్టీలు మారుతుంటాయని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దాకా 3 నెలల క్రితం నేను చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి మన రోడ్ల గురించి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే నేను ఇక్కడికి వచ్చాను మీకు. ఇది ప్రత్యేకించి ఈ రోజు ఈ అడవి తల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో, ముఖ్యంగా మన అరకు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక, ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. రహదారి సౌకర్యం లేదు, డోలీ మూతలు తప్పట్లేదు. గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నా, ఏదైనా ఎనీ అంటువ్యాధులు, కలరా లాంటివి వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి. ఆ 100-150 మంది జనం ఉన్నా కానీ, 500 మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు. ఇది గ్రామీణ సడక్ యోజన కింద. ఇది రోడ్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు, ఆ నిధులన్నీ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి, ముఖ్యంగా మన అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే మన పార్వతీపురం, మన్యం ప్రాంతం, వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ, గిరిజన సోదరులకు కానీ, కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు కావాలి. అప్పుడు ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. నేరాల నియంత్రణకు ఏపీ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పోలీసులు ఎక్కడికక్కడ డ్రోన్ల ద్వారా నేరాలను పసిగడుతున్నారు. ఆ క్రమంలో ఓ వీడియోను పోలీసులు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనిని ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రీపోస్ట్ చేశారు. అంతేకాదు కీలకమైన కామెంట్స్ సైతం చేశారు. రాష్ట్రంలో మద్యం, డ్రగ్స్ నియంత్రణకు కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది.
ఆ క్రమంలో నేరాల నియంత్రణపై సైతం దృష్టి సారించింది. అందులో భాగంగా డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణకు పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోను జిల్లా పోలీసు అధికారులు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆ పోస్టును ఐటీ, పరిశ్రమలు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రీపోస్ట్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల గుడివాడ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల వెనుక మద్యం సేవిస్తున్న 2 యువకులను పోలీసులు డ్రోన్ ద్వారా గుర్తించారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారంటూ వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు. యువకులు మద్యం తాగుతున్న డ్రోన్ దృశ్యాలకు సంబంధించిన వీడియోకి ఓ టాలీవుడ్ చిత్రంలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జోడించి ఎక్స్ ఖాతాలో పోలీసులు పోస్ట్ చేశారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ రీపోస్ట్ చేశారు. సారీ గైస్, నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నా, ఎందుకంటే ఏపీ పోలీసులు వారి విధులు నిర్వర్తిస్తున్నారంటూ మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా వేదికగా రీపోస్ట్లో పేర్కొన్నారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మద్యం తాగుతున్న యువకుల వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అలాగే నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదో తేడాగా ఉందేంటి? రెడీ 1 2 3. కృష్ణా జిల్లాలో రహదారిపై నిలిచిపోయిన లారీని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పక్కకి తోసి ట్రాఫిక్ క్లియర్ చేయడంతో పాటు అసౌకర్యానికి గురైన విద్యార్థుల ప్రయాణికులు ఉపశమనం కలిగించారు. తాను ఎప్పుడూ కూడా ప్రజాసేవకు సిద్ధంగా ఉండే నాయకుడినని మరోసారి చింతమనేని నిరూపించుకున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగులను గ్రామ సమీపంలోని రహదారిపై సాంకేతిక కారణాల వల్ల భారీ లోడుతో వెళ్తున్న లారీ నిలిచిపోయింది. అయితే రహదారిపై బస్సుల్లో, ఆటోలో ప్రయాణిస్తున్న స్కూల్ విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, ప్రజలకు ఎంతో మందికి లారీ రహదారిపై అడ్డంగా నిలిచిపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అదే సమయంలో గుడివాడలో జరుగుతున్న ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి దెందులూరు వస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భారీ లోడు లారీ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రోడ్డుపై తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను, ప్రజలను గమనించారు. వెంటనే వారి సమస్యను పరిష్కరించడం కోసం స్వయంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులతో కలిసి రంగంలోకి దిగారు. లారీ డ్రైవర్తో మాట్లాడి తాము సహాయం చేస్తామని లారీ పక్కకు తీసుకురావాలని తెలిపారు. దీంతో రహదారిపై నిలిచిపోయిన లారీని డ్రైవర్ స్టీరింగ్ ఆపరేట్ చేస్తూ ఉండగా తన అనుచరులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పక్కకు నెడుతూ ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పక్కకు తప్పించారు. అనంతరం అప్పటి వరకు భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ను సైతం దగ్గరుండి ఒక ట్రాఫిక్ పోలీసులాగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన అనుచరులతో కలిసి క్లియర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ఒక సేవకునిగా మారి ట్రాఫిక్ను క్లియర్ చేసినందుకు స్థానిక గ్రామస్తులతో పాటు స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు ఎంతో అభిమానంతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. తన కాన్వాయ్ కారణంగా పెందుర్తిలో విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరవలేకపోయారనే వార్తలపై విచారణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ను నిలిపారు, పరీక్షా కేంద్రం వద్దకు విద్యార్థులు వెళ్లే సమయంలో ఆ మార్గంలో ట్రాఫిక్ పరిస్థితి ఏంటి, సర్వీస్ రోడ్లో ట్రాఫిక్ని నియంత్రించారా వంటి అంశాలపైన విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు స్పష్టం చేశారు. విశాఖ నగర పరిధిలోని చినమూషిడివాడ అయాన్ డిజిటల్ పరీక్షా కేంద్రంలో జరుగుతున్న జేఈఈ మెయిన్స్ పరీక్షకు సోమవారం సకాలంలో చేరుకోని విద్యార్థులు 4గురిని నిర్వాహకులు అనుమతించలేదు. వైసీపీ ప్రభుత్వ పాలనలో జగన్మోహన్ రెడ్డి నుంచి చోటా నాయకుల వరకు చేసిన భూ కబ్జాలు అడ్డు అదుపు లేకుండా పోయిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టిన అక్రమ కేసుల నుండి తమను రక్షించాలని టీడీపీ గ్రీవెన్స్ సెల్ మంత్రి కొల్లు రవీంద్ర, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవిలకు బాధితులు ఫిర్యాదులు అందజేశారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవిలు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యల్ని ఆర్జీల రూపంలో అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా నిడమానూరుకు చెందిన వల్లభనేని నందిని గ్రీవెన్స్లో విజ్ఞప్తి చేస్తూ తన కూతురుకు విదేశాల్లో చదువుకునేందుకు సాయం చేస్తానని నమ్మించి అక్కడ కాలేజీ ఫీజుల పేరుతో తమ వద్ద 13 లక్షల డబ్బులు తీసుకొని కె భవానీ, శ్రీధర్లు తమను మోసం చేశారని వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి బావమర్దులు తమ భూములను ఆక్రమించుకుంటే ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్జీ పెట్టుకోగా అధికారులు వచ్చి కొలిచి హద్దులు చూపగా వైసీపీ నేతలు సాక్షి విలేకరి రమణ వచ్చి తమపై దాడి చేశారని, దీనిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేందుకు వెళ్తే వారు పట్టించుకోకపోగా తిరిగి తమపైనే తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలానికి చెందిన కాల్వపల్లి నారా వెంకట్రమణ గ్రీవెన్స్లో ఆర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీసులో అకౌంటెంట్గా పనిచేస్తున్న సురేష్ కుమార్ అనే వ్యక్తి హౌస్ కీపింగ్ మహిళలను తన ఇంటి బాత్రూములను కడగటానికి రమ్మని, రాని వారిని పనిలో నుండి తీసేస్తానని ఇష్టానుసారంగా బూతులు తిడుతున్నాడని రాయచోటికి చెందిన రామచంద్ర అనే వ్యక్తి గ్రీవెన్స్లో ఆర్జీ ఇచ్చి అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. అందులోనే తనకు ఎస్బీఐ బ్యాంకులో కారుణ్య నియామక ఉద్యోగం ఇప్పిస్తానని పెట్ల శ్రీను అనే వ్యక్తి తన వద్ద 7,60,000 రూపాయలు తీసుకుని మోసం చేశాడని, అతని వద్ద నుండి తనకు డబ్బులు ఇప్పించి సాయం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పడమటిపాలెం గ్రామానికి చెందిన పులపర్తి ఏడుకొండలు విన్నవించుకున్నాడు. ఇలా పలు రకాల సమస్యలు విన్నవించుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చి గ్రీవెన్స్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఉండవల్లి శ్రీదేవిలకు ఆర్జీలు సమర్పించారు. 54 సెంట్లు అయితే అత్తమ్మ చనిపోయింది. అత్తమ్మ పేరు మీద ఆన్లైన్ ఆపేశారు. ఆపేసి ఆన్లైన్ అవ్వమని ఎన్నిసార్లు వదలటం లేదండి. అమ్మాయి పేరు ఎక్కి ఇక్కడ అడుగుతున్నా ఎంఆర్ఓ గారి దగ్గరికి, ఏఆర్ఓ గారి దగ్గరికి ఉన్నామా గడ్డలు పాడు తిరుగుతూనే ఉంటాం. ఆన్లైన్ కలెక్టర్ గారికి రాస్తాను, కలెక్టర్ గారిని కలవండి. కలెక్టర్ గారిని కలిసారా? కలెక్టర్ గారికి చాలా సార్లు పెట్టారండి. కలెక్టర్ గారిని పెడితే ఏమన్నారు కలెక్టర్ గారు? అక్కడికి పంపిస్తున్నారు వాళ్ళను, కాగితాలు రాగానే ఫోన్ చేస్తున్నారు. సరే, ఇక్కడి నుంచి వెళ్తుంది కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. అక్రమ మైనింగ్ వ్యవహారంలో నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై కేసును కొట్టివేయాలని మరో వ్యాజ్యం వేశారు. సోమవారం ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. పోలీసుల తరపున పీపీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించగా, పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై కేసును కొట్టివేయాలని మరో వ్యాజ్యం వేశారు. సోమవారం ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. పోలీసుల తరపున పీపీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించగా, పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ చట్టం కింద నేరానికి పాల్పడ్డారని పీపీ లక్ష్మీనారాయణ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అందుకే పొదలకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ మైనింగ్ కేసులో ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్లు చేర్చామని వివరించారు. కాకాణి దర్యాప్తునకు సహకరించడం లేదని తెలిపారు. ఆయనకు నోటీసులు అందజేయటానికి వెళ్తే ఇంటికి తాళం వేసి ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పొదలకూరు మండలం వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా టన్నుల కొద్దీ క్వార్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారని ధర్మాసనానికి తెలియజేశారు. భూ కబ్జా కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. ఆత్కూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 8 ఎకరాల భూమి కబ్జా చేశారని వంశీపై కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి, కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పేదల దశాబ్దాల కలను సాకారం చేస్తూ ఇళ్లకు పట్టాలు అందిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉండవల్లి గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతూ టీడీపీ యువనేత గాదే వినయ్ మాట్లాడుతూ, ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా లోకేష్ వేస్తున్న ప్రతి అడుగు ప్రజల మద్దతు పొందుతుందని పేర్కొన్నారు. తాడేపల్లిలోని దేవుని మాన్యం గ్రౌండ్ వద్ద విలేకరులతో మాట్లాడిన గాదే వినయ్ సభా ప్రాంగణానికి బయలుదేరి బస్సుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరంభంగా ప్రజానాయకుడు నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, గ్రామస్తులు పాల్గొని జై లోకేష్, జై జై లోకేష్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బసివిరెడ్డి దాసరి కృష్ణ, గాదే శ్రీనివాసరావు, తోటా సాంబశివరావు, కునపరెడ్డి రమేష్, జ్యోతి బసు, రాయపూడి కిరణ్, నరేష్, మహేష్, కునపరెడ్డి ప్రదీప్తో పాటు జనసేన నాయకుడు రాజా రమేష్ కూడా పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి ఇళ్ల పట్టా ఇచ్చిన ఉండవల్లి గ్రామంలో ఇచ్చిన నారా లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద 3,000 ఇళ్ల పట్టాలని గత 2.5 దశాబ్దాల కాలం నాటి పేదల కళ, ఈ ఇళ్ల పట్టాల కళ, దాన్ని నెరవేరుస్తున్న నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మన ఇల్లు మన లోకేష్
పేదలకు పట్టాభిషేకం అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఉండవల్లి గ్రామంలో మొట్టమొదటి పట్టా ఇచ్చిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ మిగతా 77 పట్టాలు ఇచ్చిన కార్యక్రమానికి ఉండవల్లి నుంచి బయలుదేరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మా నాయకులు. అలాగే నారా లోకేష్ గారు మా కళను సాకారం చేసినందువల్ల ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు విశేష కృషి మేరకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ 3వ జోన్లోని నూజివీడు బ్రాంచ్ కాలువకు వారం రోజుల క్రితం నీటిని విడుదల చేసిన నేపథ్యంలో ఆ సాగునీరు నూజివీడు మేజర్ ద్వారా ఈరోజు ఉదయం నూజివీడు మండలం రావిచెర్ల దగ్గర ఉన్న బాపులపాడు మేజర్ 0.00 కిలోమీటర్ రెగ్యులేటర్ దగ్గరికి చేరుకున్నాయి. ఈరోజు ఉదయం బాపులపాడు మేజర్ నుంచి దిగువకు విడుదలవుతున్న నీటిని నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు కొల్లి శ్రీనివాసరెడ్డి, పామర్తి శ్రీనివాసరావు, స్థానిక ఎన్ఎస్పీ అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులతో కలిసి పరిశీలించనున్నారు. ఎన్నో అడ్డంకులను దాటి నాగార్జున సాగర్ డ్యాం నుండి 250 కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయంతో అతి కష్టం మీద సాగర్ జలాలు దిగువకు వస్తున్నాయని, నూజివీడు బ్రాంచ్ కాలువ పరిధిలో 27 కిలోమీటర్లు, నూజివీడు మేజర్ పరిధిలో 20 కిలోమీటర్ల ఎగువన ఉన్న నీటి సంఘాల అధ్యక్షులు, ఆయకట్టు రైతులు అండర్ టెన్నల్స్ దగ్గర నీటి వృధాను అరికట్టి సాగర్ జలాలు నూజివీడు, గన్నవరం నియోజకవర్గ పరిధిలో చివరి ప్రాంతాలకు వెళ్లడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 15 వరకు ఇవ్వమని మనం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాం. ఈ డిశ్చార్జిని కూడా 2000 క్యూసెక్లకి మన 101 బోర్డర్ దగ్గరికి ఇచ్చి అక్కడి నుంచి కిందకి రెగ్యులేట్ చేయమని అడిగాం. 1600 దాకా ఇచ్చారు, మళ్ళీ రెగ్యులేట్ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఈ వచ్చిన నీటిని కూడా ఎవరు కూడా వృధా చేయకుండా పైన బ్రాంచ్ కెనాల్ మీద కానీ మేజర్ మీద కానీ పైన ఉన్నటువంటి రైతులు సహకరించాలి. ఈటీ దగ్గర లీకేజీలు కూడా అన్ని అరికట్టి, ఎస్కేప్ కూడా అన్ని అరికట్టి కూడా కింద ప్రాంతానికి తీసుకురావాలి. కనీసం మనం ఇచ్చే ఈ సాగర్ జలాలు ఆయకట్టులోకి పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితి ఉంది. కానీ కనీసం కాలువల చివరి ప్రాంతానికి కానీ ఇస్తే భూగర్భ జలాలు పెరిగి కనీసం గొట్ట బావులు పనిచేసే పరిస్థితి ఇక్కడ ఉంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.